అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరినొకడు దాసులే ఉండుడి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. ఒకప్పుడు మనము పాపమునకు అమ్మబడి పాపమునకు దాసులుగా ఉన్నప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన స్వరక్తము చేత మనలను కొని స్వతంత్రులుగా చేసి దేవునికి దాసులుగా చేశారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమెన్. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ స్వాతంత్రముతో దేవుని చిత్త ప్రకారము ముందుకు సాగిపోవాలి అని అంటే సహోదర ప్రేమ కలిగి ఉండటం తప్పనిసరి. లేకుంటే తిరిగి పాపమునకు దాసులయ్యే ప్రమాదముంది. దేవుడు ప్రేమే ఉన్నాడు. ఆయన బిడ్డలుగా స్వతంత్రులుగా ఈ లోకంలో మనము జీవించాలంటే ఆయన ప్రేమ కలిగి ఈ లోకంలో జీవించాలి. అప్పుడే ఈ స్వాతంత్ర్యంలో కొనసాగగలుగుతాం. ఆమెన్. హల్లెలూయా. ప్రభువా, మీరు మాకు ఇచ్చిన ఆజ్ఞానుసారముగా ప్రేమ కలిగి నీ బిడ్డలుగా స్వతంత్రులుగా ఈ లోకంలో జీవించినట్లు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు తండ్రి. నమ్మకమైన ప్రభువా, మేము నమ్మదగిన వారమైనప్పటికీ మీరు నమ్మదగిన వారు. అందుకనే మేము ఇంకా పాపులమై ఉండగానే మీరు ఈ లోకంలోకి వచ్చి మా కొరకు నీ రక్తాన్ని చిందించి చనిపోయి ఉన్నారు. మీ ప్రేమని ఈ లోకానికి మాకు కనబరిచారు. అలాగనే మేము కూడా ప్రభువా అటువంటి ప్రేమ కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. మేమందరం ప్రభువా నీ రక్తము చేత నీ యందు విశ్వాసము చేత పాపం అనే దాసత్వంలో నుండి స్వతంత్రులుగా మార్చబడ్డాము, పిలువబడ్డాము. మరి తండ్రి, మేము తిరిగి ఆ పాపమునకు దాసులుగా కాకుండా నీ ప్రేమకు దాసులుగా ఉండి ఈ లోకంలో ఉన్న మా సహోదరులను ప్రేమించి నీ బిడ్డలుగా ఈ లోకంలో కొనసాగినట్లుగా మీ కృప మాకు అనుగ్రహించండి. ఎల్లప్పుడూ ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడినట్లుగా నీ కృప అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని ఆత్మ మనకందరికీ తోడేనుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.